సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేకప్లు చాలా కామన్. కానీ ఓ స్టార్ హీరోయిన్ ప్రేమ కారణంగా తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయిందట. అంతేకాదు సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్ళిపోవాలని కూడా అనుకుందట. అయితే ఓ వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చి అన్ని మార్చేశాడంది ఆ ముతుకుమ. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె జీవితంలో ఏం జరిగింది చూద్దాం పదండి. కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వరుసగా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్స్ గా మారిపోతున్నారు. వారిలో ఓ అమ్మడు ఒకరు. తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. సినిమాల్లోనే కాదు, తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటనతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఆమె సినిమాలు మానేద్దామని డిసైడ్ అయ్యాక హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆమెవరో కాదు, అందాల ముద్దుకుమ నివేదా పేతురాజ్. ఇక ఈ అందాల బామ్మ నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన మెంటల్ మధ్యలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నివేద. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. సాయిధరం తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరు, అలా వైకుంఠపురంలో, బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్కా దమ్కిలో నటించింది. నటనతోనే కాదు, గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఆ మధ్య సోషల్ మీడియాలో తన ప్రియుణ్ణి పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ అనౌన్స్ కూడా చేసింది. అంతేకాదు ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చింది. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుందని అనుకునేలోగా ప్రియుడితో బ్రేకప్ జరిగింది. ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రియుడితో ఉన్న ఫోటోను తొలగించి విడిపోతున్నామంటూ హింట్ ఇచ్చింది. అలాగే చాలా కాలం తర్వాత ఈ అమ్మడు సింగ్ గీతం సినిమాలో నటించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో తాను 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. జీవితంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అని నివేద అన్నారు. సంగీతం శ్రీనివాసరావు గారి బ్లాక్ బస్టర్ తో తిరిగి ఇండస్ట్రీలోకి ల్యాండ్ అయినట్లు చెప్పింది. తనకు తిరిగి ప్రాణం పోసిన నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్ అంది. నాగ్ అశ్విన్ ఆ సినిమా ఛాన్స్ తనకి ఇవ్వకపోయి ఉంటే ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని, గొప్ప సినిమాతో తిరిగి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది నివేదా పేతురాజ్. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.